అటు కేంద్రంలో అయినా ఇటు రాష్ట్రంలో అయినా పరిశ్రమలకు రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వటం సహజమే. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పారిశ్రామిక విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారమే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు సబ్సిడీలు రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటారు. భారీ కంపెనీలు ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చినప్పుడు పారిశ్రామిక విధానాన్ని పక్కన పెట్టి మరీ ప్రత్యేక రాయితీలు ఇచ్చిన సందర్భాలు కూడా చాలాసార్లు జరిగిందనే చెప్పొచ్చు. అయితే అమెరికాకు చెందిన ఓ కంపెనీకి ఇచ్చిన రాయితీలు చూసి స్వయంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఆశ్చర్యపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అది ఎలా ఉందంటే ఆ కంపెనీ కల్పించే ఒక్క ఉద్యోగానికి ఏకంగా 3.2 కోట్ల రూపాయల మేర సబ్సిడీలు కల్పిస్తున్నట్లు చూసి పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఆశ్చర్యపోయారు. ప్రధాన సొంత రాష్ట్రమైన గుజరాత్లో అమెరికాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ మైక్రాన్ $2.5 బిలియన్ అంటే మన భారతీయ కరెన్సీలో దగ్గర 20,750 కోట్ల రూపాయల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ యూనిట్ ద్వారా 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. 5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే ఈ కంపెనీకి కేంద్రం రాయితీలు సబ్సిడీ రూపంలో ఏకంగా $2 బిలియన్ అంటే మన భారతీయ కరెన్సీలో 16,600 కోట్ల రూపాయల వరకు సబ్సిడీలు ఇతర మార్గాల ద్వారా ఆ కంపెనీకి అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కేంద్రంలో కొత్తగా ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన కుమారస్వామి ఇది చూసి ఒకంత ఆశ్చర్యపోయారని చెప్పాలి. అంతేకాదు ఇలాంటి నిర్ణయాలను సమర్థించుకోవడం ఎలా సాధ్యమవుతుందంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. ఒక అమెరికా కంపెనీ భారత్లో యూనిట్ ఏర్పాటుకు ఇంతగా రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అది కూడా ఒక్కో ఉద్యోగానికి ఏకంగా 3.2 కోట్ల రూపాయల మేర సబ్సిడీలు అంటే ఇది ప్రజాధనాన్ని కంపెనీలకు అప్పగించినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. కుమారస్వామి కర్ణాటకలో ఉన్న పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక స్టోరీని ప్రచురించింది. కంపెనీ పెట్టే పెట్టుబడిలో ఏకంగా 70% వరకు రాయితీ ఇచ్చి దాన్ని ఎలా సమర్థించుకుంటామన్నారు కుమారస్వామి. బెంగళూరులో ఉన్న పీన్యా పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున చిన్న పరిశ్రమలు ఉన్నాయని, అక్కడ లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినా వాళ్లకు మనం కల్పించిన ప్రయోజనాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. దేశ సంపదను కాపాడేందుకు తాను ఇలాంటి వాటిపై దృష్టి పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. తనకు ప్రధాని మోడీ అత్యంత కీలకమైన ఉక్కు భారీ పరిశ్రమల శాఖ అప్పగించారని, దీని ద్వారా దేశవ్యాప్తంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మైక్రాన్ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కల్పించిన రాయితీల విషయం బయటికి రావడంతో ఇది ఖచ్చితంగా రాజకీయ దుమారం రేపే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. భారత్లో యూనిట్ ఏర్పాటుకు ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొంతకాలంగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతుంది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు పలుమార్లు కంపెనీలకు ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చే అవకాశం ఉండదని, ఎవరైనా దేశంలో అమలవుతున్న విధానాన్ని ఫాలో అవ్వాల్సిందంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే మరి మైక్రాన్ కల్పించిన రాయితీలు కూడా పారిశ్రామిక విధానం ప్రకారం ఇచ్చారా లేక ప్రత్యేక రాయితీలు ఈ సంస్థకు కల్పించారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో మైక్రాన్ ఈ యూనిట్ ఏర్పాటు చేసింది కాబట్టి దీనికి ఏమైనా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చారా అన్న చర్చ కూడా తెర మీదకి వచ్చింది. అయితే ఇది వివాదం కావడంతో కేంద్ర మంత్రి కుమారస్వామి స్పందించారు. తాను రాష్ట్రం గురించి అంటే ప్రత్యేకంగా గుజరాత్ గురించి ప్రస్తావించలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియాలో తప్పుగా కోట్ చేశారంటూ కుమారస్వామి వ్యాఖ్యానించడం విశేషం. అయితే మరి ఈ మైక్రాన్కు కల్పించిన రాయితీల వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.